అన్న, దీనికోసం కష్టపడుతున్న వాళ్ళను మీరు వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటలేరు. ఎవరో వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. అసలు విషయం బయటకు వస్తుంది. ఆయనే కదా, ఈయన కాదు, ఇప్పుడు వీళ్ళంతా మా ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళు. అయితే వాళ్ళకంటే వాళ్ళ కులాల మీద 15 ఏళ్ల నుంచి నేను చరిత్ర మీద నేను రీసెర్చ్ చేస్తున్న వ్యక్తిని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి 59 కులాలు ఉన్నాయి. ఏవి ఉపకులాలు కాదు, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు అసలే కాదు. అంతేనా? ఉపకులం అనొద్దు, ఉపకులం అనొద్దు. ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా కులాలు. కాకపోతే కొన్ని ఎక్కువ జనాభా ఉన్న కులాలు, కొన్ని తక్కువ జనాభా ఉన్న కులాలు. రెండు ఈ మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు పేరు ఎట్లా వచ్చిందంటే, ఏదైతే 2000 నుంచి 2004 మధ్యలో ఇంప్లిమెంటేషన్ అయిందో వర్గీకరణ, అప్పుడు ఏబిసిడి గ్రూపులు చేసారు. అప్పుడు బి గ్రూప్ లో ఉన్నటువంటి మాదిగ గ్రూప్ లో ఉన్నటువంటి 18 కులాలను మాదిగ ఉపకులాలను పేరు పెట్టారు వీళ్ళు. మాలలో అంటే చంద్రబాబు నాయుడు 2004 వరకు ఇంప్లిమెంటేషన్ అయిన దాంట్లో ఈ సి కేటగిరీలో ఉన్నటువంటి 24 కులాలలో మాల కులంతో పాటు ఉన్నటువంటి మిగతా 23 కులాలను అన్ని కలిపి మాల ఉప కులాలు అని చెప్పి ప్రచారం చేశారు. అంటే మాదిగ మాల వీళ్ళు రెండు కూడా పాపులేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ దాంట్లో నాయకత్వం ఎక్కువ, ఎడ్యుకేషన్, ఎకనామికల్ గా అన్నిట డెవలప్మెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కులాలను ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. మిగతా కులాలు కూడా కాలేదు. అయితే ఆ గతంలో జరిగిన వర్గీకరణలో ఏదైతే ఈ గ్రూప్ లో ఉన్నారో ఈ 2 కులాలే డెవలప్ అయ్యి మిగిలిన కులాలు ఆ ఫలాలను పొందలేకపోయారు. ఇప్పుడు ఒక ఇది మాదిగకు 7% వచ్చింది బిలో. ఆ 7% ఏది అందులో ఉన్న 18 కులాలు పంచుకోవాలి. కానీ అలా ఈ కులమే పంచుకోవాలని ఏమి ఉండదు కాబట్టి అందులో బలమైన కులం మాదిగ కాబట్టి మొత్తం మాదిగలకి వెళ్ళిపోయింది. మిగతా 17 కులాలు ఉట్టిదే. ఈ సిలో ఉన్నటువంటి మాల తప్పితే మిగతా కులాలన్నీ ఉట్టి అయిపోయినాయి. ఇలా మాల ఉప కులాలు నెంబర్ లేదు, వాళ్ళకి నెంబర్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు. నంబర్ ప్రతి ఒక్క కులానికి ఒక నంబర్ ఉంటది ఇందులో. అంటే సంఖ్య తక్కువ ఉంది కాబట్టి, సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి. రెండో దీనిలో ఎడ్యుకేషన్ పరంగా చాలా వీక్ ఉన్నారు కాబట్టి ఎక్కువ సంచార జాతులు ఇట్లాంటి కళాకారులు ఉంటారు మా దాంట్లో. ఇప్పుడు పంబాలో ఉన్నారు వాళ్ళు, బైండ్ల తర్వాత పోతరాజుల కళాకారుల అమ్మవార్ల పూజలు చేస్తారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు నా కళాపరంగానే చూస్తారు కానీ ఇది ఏ కులము, వీళ్ళది ఏ వర్గము, వీళ్ళ సంఖ్య ఎంత అనేది ఎవరు ఆలోచన చేయరు. మా మాదాస్కూర్ వాళ్ళు ఉన్నారు, గొంగడ వేసుకుంటారు కానీ ఈ గొంగడ వేసుకుంటే వీళ్ళందరూ గొల్లలు అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే వృత్తి గొర్రెల కాపర్లే, కానీ వీళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. వీళ్ళ యొక్క సంస్కృతి వేరు. వీళ్ళు గొర్రెలు కాస్తారు, గొర్రెలు కాస్తుంటారు. దాని మీదనే వీళ్ళు ఏంటంటే దేశమంతా తిరుగుతారు. వీళ్ళు ఒక టీం వేసుకొని ఒక మందన వేసుకొని తిరుగుతుంటారు వీళ్ళు. కానీ గొల్లలు కాదు, వాళ్ళు గొర్రెల గోనాలు కాదు, వీళ్ళు కాపర్లు మాత్రమే. సో ఈ రకంగా ఒక్కొక్క కులానికి ఓనర్ వేరే ఉంటాడు. వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్తారు, వీళ్ళు వేసుకొని మెప్పుకొని రావాలి వీళ్ళు. అట్లాంటి పరిస్థితులు వీళ్ళది. వీళ్ళ సంఖ్య పెద్దగా ఉన్నది. ఏది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 1,00,000 మీద ఉంటుంది వీళ్ళ జనాభా. ఓన్లీ ఉమ్మడి మహబూబ్ జిల్లా. వీళ్ళు ఎక్కువ ఉన్నది కూడా ఆ ఉమ్మడి మహబూబ్ జిల్లాలో. రాష్ట్రం అంతా ఉండరు వీళ్ళు, ఓన్లీ ఆ జిల్లా ఉంటాయి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మా కులాలది అన్ని కులాలు అన్ని జిల్లాలలో ఉండవు. మాల మాదిగా అన్ని జిల్లాలలో కనబడతారు మీకు, కానీ ఈ కులాలు అన్ని జిల్లాలలో ఉండవు. కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితం అయితే, కొన్ని జిల్లాలేమో అన్ని జిల్లాలలో కూడా ఉంటాయి. సో వీళ్ళ సంస్కృతి కానీ కల్చర్ కానీ మాల మాదిగలతో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని కులాలకైతే సపరేట్ భాష కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ కులాలను కులాలుగా గుర్తించాలి. వీళ్ళందరూ కూడా వెనుకబడ్డ కులాలు మాల మాదిగలతోని ఈ వర్గీకరణ కలపద్దు అనేది మా డిమాండ్. మంచి పాయింట్ చెప్పారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పుడు మేము మేజర్ గా చేస్తున్న డిమాండ్ ఏంటంటే కొత్త పాపులేషన్ తీసుకోవాలి మనకు. ఇప్పుడు పాత 2011 కాకుండా అప్పటికి మా వాళ్ళు రికార్డుకి ఎక్కలే. ఇప్పుడు కొత్త పాపులేషన్ ఏది తీసుకుంటారో దాన్ని పరకంగా తీసుకొని రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచాలి. 15% ఇస్తున్నారు కదా, ఇప్పుడు దాదాపు ఒక 25% దాకా పెరిగి ఉంటుంది. ఫస్ట్ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే దళితులకు కాబట్టి దళితుల రిజర్వేషన్లు బేస్ చేసినాకనే బీసీలకు కానీ ఇంకా మిగతా వర్గాలకు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే బీసీలకి కులగణన అంటగట్టి వాళ్ళని అనుకుంటున్నారు. ఇక్కడ ఎస్సీలకి ఏమో ఇటు మాల మాదిగా లొల్లి ఇట నడుస్తుంది. మీరు ఉపకులాలు మీరు తిరుగుతున్నారు. సో మీకు కాదు మాకు కాదని ఈ యుద్ధం మన మధ్య నడుస్తున్నది. వాళ్ళు పైన ఉన్నాడు ప్రశాంతంగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే ఈ లొల్లి గొడవ కాబట్టి. సో ఎట్లా మరి ఒక దగ్గరికి రావాలి కదా కులం అంతా, దళితులు అంటే ఒక దగ్గర మన ఎస్సీ సామాజిక వర్గం. మేము కూడా ప్రభుత్వానికి కానీ మా సామాజిక వర్గాలకు అందరికి కూడా దళితులందరికీ చెప్తున్నాము, ఇలా మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు డెవలప్ అయినటువంటి కులాలు మిగతా కులాలకు కూడా ఫలాలు అందాలి. ఈ 3 వర్గాలుగా ఉండి దళితులుగా ఏదైతే మనకు రావాల్సినటువంటి సప్లాన్ నిధులు ఏవైతున్నాయో, తర్వాత మనకు కేటాయించబడ్డటువంటి పర్సంటేజ్ ఇలా 15 ఉన్నది 25% పెంచితే ఈ ఎంప్లాయ్మెంట్ లో కూడా మన పర్సంటేజ్ పెరుగుతుంది.
తర్వాత వచ్చేటువంటి స్కీమ్స్ మనకు ఇవాళ దాదాపు ప్రతి బడ్జెట్ లో కూడా 22-30 వేల కోట్ల రూపాయలు కేటాయించుకుంటున్నాం. వాటి కొత్త స్కీమ్స్ ఎన్నో రావాలి. ఎంతమంది కళాకారులు ఉన్నారు, వీళ్ళందరికీ సపరేట్. దళితులుగా ఉమ్మడిగా మనకు రావాల్సినటువంటి ఫలాలను మనం ప్రభుత్వం నుంచి పొందే కాడ ఉమ్మడిగా కొట్లాడదాం. కానీ అన్ని కులాలను బతకనియాలి, అన్నిటిని కూడా దళితులకు అందేటువంటి ఫలాలు అందరికీ అందాలని మా డిమాండ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.